ఓ ఋషి గారు, గురుపుత్రులు మీకు, శాంతిప్రసాద్ గారు, మిత్రులు శాంతిప్రసాద్ గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకు కూడా. ఇక్కడ నవి పోదురు కాక నాకేటి సిగ్గు అనేటువంటి సామెత వింటా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి సిగ్గు శరం మానవ మర్యాద ఉంటాయని మనం ఆశించకూడదు, వాళ్ళకు ఉండకూడదు. ఇక మీరు ఇవాళ ప్రస్తావించిన అంశాలు రెండు. ఒకటి, ఆయన తన అనునూయుల్ని అలాగే తన లీగల్ టీంతో సమావేశమయ్యి అలాగే తన ద్వితీయ తృతీయ శ్రేణి క్యాడర్కి కార్యకర్తలకి కూడా ఒక దిశానిర్దేశం ఏంటంటే, మళ్ళీ మనం వస్తున్నాం, డిజిటల్ ఏర్పాటు చేసాం, అందరూ మీ పేరు నమోదు చేయండి, ఎవరు ఇబ్బంది పడితే అదొకటి. తర్వాత ఇలాగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. దింపుడు కళ్ళు ఆశ అంటారు. ఎందుకంటే ఆయనకి పూర్తిగా ఈ వ్యవహారంలో మద్యం స్కామ్లో ఆ సిట్ అనే ఒక పాము మెరుకలు తిరుగుతూ తన దగ్గరకు వస్తుంది అనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. ఆయన గుమ్మం తలుపు తట్టే క్షణాలు ఈ క్షణం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి ఈ విషయంలో ఆయన ఇలాగే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడంటే, తొందరగా తేలి వీళ్ళని అరెస్ట్ చేస్తే బాగుండు అని మొన్నటి వరకు అనుకున్నాడు. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ లో కొన్ని క్యారెక్టర్స్ మనం ఊహించని క్యారెక్టర్స్ కొన్ని వచ్చినాయి. గోవిందప్ప బాలాజీ, తర్వాత చెవిరెడ్డి తాలూకు బ్యాచ్ వీళ్ళంతా కూడా మెల్లమెల్లగా అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు, రాజకేశ్వర రెడ్డి ఇలాంటి అరెస్ట్ అయినప్పుడు అతనికి అంత ఆందోళన లేదు. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో ఇప్పుడు ఆందోళన వస్తుంది. కానీ అప్పట్లో ఆయనకి ఏమలా ఉండేదంటే, ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా సరే అతనికి బెయిల్ వస్తుంది. అది కూడా ఈ వ్యవస్థలన్నీ అతని చేతిలో నలిగిపోతున్న చపాతీ పిండిలో పిసికేస్తున్నాడు ఈ వ్యవస్థలను. కాబట్టి డెఫినెట్ గా ఆ వ్యవస్థలో అతనికి వెసులుబాటు ఇచ్చేస్తే, హై అతను ఏం చేయకండి అనేటువంటిది, కఠిన చర్యలు తీసుకోవద్దనే ఆదేశాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అతను ధీమాగా ధైర్యంగా ఉన్నాడు. అసలు వీళ్ళు అరెస్ట్ చేయకపోతే అతనే లాకప్లోకి వెళ్ళిపోయి తలుపే చేసుకుని అంత స్టేజ్ కూడా వచ్చేసాడు మూమెంట్ లో. కానీ ఇవాళ గుబులు వచ్చింది అతనికి. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ అనేటువంటిది అతను అనుకున్న దానికి మించి పై వాళ్ళ సహకారం లోపించి ఇతనికి డెఫినెట్ గా ఇది అతను కాటు వేసేలా ఉంది ఈ పాము. కాబట్టి ఇతనికి ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇతను ఈ కేసులో లోపలికి వెళ్తే అతనికి గతంలో ఉన్న బెయిల్ మీద 10-12 ఏళ్ల నుంచి తిరుగుతున్న వెసులుబాటు దొరికిన ఆ కేసుల్లో బెయిల్ ఖచ్చితంగా రద్దు అవుతాయండి. అవి కానీ రద్దు అవుతే ఇతను నిత్య అగ్నిహోత్రం లాగా ఈ కోర్టులకి విచారణకు హాజరవ్వాలి, ఏదో రూపంలో, భౌతికంగానా లేకపోతే ఈ ఆన్లైన్ లోనో జైల్లో ఉండే హాజరవుతూ ఉండాలి. అది కాకుండా దీని తదుపరి మాకు చూడండి, ఇది వరకు మా తదుపరి చిత్రం త్వరలో విడుదలని చెప్పేసి పోస్టర్లు వేసుకోరు, అలాగా ఇతనికి ఇసుక స్కామ్ అవుతుంది. దాని వెనకాలే ఇంకా ఈ భూముల స్కామ్ అవుతుంది. అలా ఒకదాని వెనకాల ఒకటి ఇతను తీసుకున్న ప్రజా వ్యతిరేక ప్రతిరోజు 100 ఉన్నాయి. వాటన్నిటి మీద కేసులు కడతారనుకుంటున్నాను నేను. అంటే ఈ 3.5-4 ఏళ్ళు సరిపడా ఉన్నాయి స్కాములు విచారణలు. ఇది నిరంతర ప్రక్రియ, అతను అనివాడు నిరంతర ప్రక్రియ అని అలాగే జరుగుతుంది. ఇదే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లిక్కర్ స్కామ్ అయినా లేకపోతే మన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అయినా మనం గమనించాల్సిందంటే, ఒకటి మనం ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక సురక్షితమైన పటిష్టమైన ప్రభుత్వం కావాలి. కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ఈ రాష్ట్రం బాగు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుని దిశానిర్దేశం చేయాలని భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఇది మనకు కావాలని కోరుకుంటున్నాం. ఈ ప్రజలకు అవసరం, అత్యవసరం. ఇలాంటి ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే మళ్ళాటోళ్ళు వీళ్ళు బాగానే చేస్తున్నారు, సంక్షేమం బాగానే ఇస్తున్నారు అని చెప్పేసి నోరు మూసుకూరుకోవడానికి లేదండి. ఎందుకంటే సంక్షేమం అనేటువంటిది అది ఆ ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, లేకపోతే రాబోయే ఇంకో ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగ అలవాటు చేసాడంటే, పరిపాలన అంటే ఓన్లీ బటన్ నొక్కుతమే అనేటువంటి దాన్ని అలవాటు చేసాడు ప్రజలకే. ఇంత సీనియర్ నాయకులు అనుకున్న, చాలా అనుభవం ఉన్న వాళ్ళకు కూడా అదే బటన్ నొక్కుతమే, లేకపోతే సంక్షేమమైన పరిపాలన అనేటువంటి మాయలో భ్రమలో పడుతున్నారు అనుకుంటున్నాను. కానీ వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అభివృద్ధి కాముకలీళ్ళు అభివృద్ధి పైపు చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇన్ని రకాల పైపోతలున్నా అంతర్గతంగా లోపల పురుగట్టేసిందండి యంత్రాంగం. ఆ పురుగులు ఎలాంటి పురుగులు అంటే,
ఇప్పుడు ఆర్టీజీఎస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాటి కూడా దాంట్లో కీలకంగా వచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సిగ్గు సర్వంట రాజీనామా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బూట్లు నాకి ఇక్కడ పెత్తనం చేద్దామని ఎలాగనుకుంటాడండి? ఏం మనుషులు అన్నాళ్ళు? అతను నియమించిన వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? అతను ఏం చేయడు, తన మనుషులందరినీ పెట్టుకున్నాడు. ఆర్టీజీఎస్ అంటే ఏంటండి? ఈ ప్రభుత్వం తాలూకు డేటా మొత్తం అక్కడ భద్రపరుస్తారు, వాళ్ళకి లీకలు ఇస్తారో, ఈ సంవత్సరం ఊరుకుంటాడో, వచ్చి సంవత్సరం నుంచి మొదలెట్టి రచ్చ చేసి వీళ్ళు ఏం చేసినా కానీ మోకాలు అడ్డం పెడతా ఉంటారు. ఫైబర్ నెట్ ఏమైందండి? అవును, ఇవాళకి వాళ్ళ మనుషులకు జీతాలు ఇచ్చారు. కనీసం వీళ్ళు 10 మంది వీళ్ళ మనుషులు వేసుకుని జీతాలు ఇచ్చారండి. వీళ్ళని ఎందుకు ప్రేమించాలి ఎవడన్నానే? వీళ్ళ కోసం ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి? ఎవడన్నా ఎందుకు ఆస్తులు పోగొట్టుకోవాలి వీళ్ళ కోసం అనేటువంటి ఆలోచన రాదా? మీరు మరీ మంచి ప్రభుత్వం అయిపోవాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళు చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు నోరిప్పలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి, వాళ్ళు బౌండరీస్ ఉంటాయి, అది దాటి బయటికి రాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎత్తిమే కూర్చుంటే ఓ పనికిమాలోడు కూర్చుని ఉంటాడు వాళ్ళని ఎత్తి మీద, వాళ్ళని ఆదేశిస్తూ ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి దీని మీద. కనీసం రోజుకు 1 గంట సమయం కేటాయించాలి దీనికి. ఎందుకంటే అంటే మీరు ఎత్తిన పాయింట్ ఏంటంటే కొంతమంది ఇప్పటికీ అధికారులు, అంటే సీనియర్ ఐఏఎస్ లెవెల్లో కానీ ఐపీఎస్ లెవెల్లో అధికారులు ఇంకా ఎక్కడో వాళ్ళ లాయల్టీస్ ఉన్నాయి, అది మరి గమనించుకోవట్లేదు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు అనేది. అదే కదా కీలకమైన పాయింట్. ఋషి గారు నన్ను చెప్పనే ఉండాలి. ఎందుకంటే లాయల్టీస్ ఉండటం కాదండి, వాళ్ళు బూట్లు అరిగిపోయేలా నాయకులు ఉన్నారు. మీరు అలా చెప్తే నాలుక అరిగిపోయింది, బూట్లు అరిగిపోయినాయి. మీకు ఒక విషయం చెప్తున్నానండి, రాజమండ్రి జైలు దగ్గర ఆ లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ జనాలు గుంపులుగా ఎలాగున్నారో, వీళ్ళందరూ ములాఖతులన్నీ బారులు తీరి వెళ్తున్నారు అనేటువంటి దానికి ఒక విషయం చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కల్తీ నెయ్యి వల్ల ఆ లడ్డు యొక్క మా శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యాన్ని, ప్రతిష్టని, రుచిని, శుచిని దిగజార్చినప్పుడు, అలాగే అక్కడ అనేక అవినీతి, అరాచక అన్య మతస్థులు చెలరేగుతున్నప్పుడు ఒక విజిలెన్స్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా మీకు? లేదు. ఇది కారణం. వాళ్ళకి ఈ పోస్టింగ్ ఎందుకు ఇచ్చారండి? అక్కడ రాజమండ్రి ముఖ్యాధికారిగా, పోలీస్ అధికారిగా ఎందుకున్నారండి అక్కడ? అక్కడ పోస్టింగ్ ఎవరు ఇచ్చారండి అతనికి? అంటే మీరేమో రావటం ఇటువంటి వీళ్ళు గత 5 సంవత్సరాలు ఏం చేశారో ఏటో చూసుకోకుండా మీరు చూడాల్సిందే. పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒడ్డు పొడుగు మీసాలు బాగున్నాయని కాదు, అతని చరిత్ర చూడాలి. ఎందుకు చూడాలంటే మీరు మామూలుగా చూడొచ్చు, మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక అవినీతి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న దుర్మార్గపు ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు మీరు కనీసం కళ్ళు చూడకూడదు. వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. చూద్దాం, మీరు అలర్ట్ చేశారు కదా, బహుశా దాని మీద పెద్దలు ఎవరైనా ఆలోచిస్తారు.